దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 67వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఈ సబ్జెక్టులో పురుషోత్తం చౌదరి గారు ఏ రకంగా ప్రభు వైపు చూచారు, ఎట్లా ఆయన ఆకర్షితుడయ్యాడు అనే విషయాల్లో మీకు ముందు చాలా వివరాలు తీసుకొచ్చారు. ఆయన ఆకర్షితుడికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆయన మనసుకి ఇది దేవుళ్ళు అనిపించాలా. ఇక్కడున్న మతాచారాలు కానీ, ఇక్కడున్న మూఢనమ్మకాలు కానీ, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఆయన మనసుకి ఏ మాత్రం కూడా మరి అంగీకారయోగ్యం కాల. అసలైన దేవుడు ఎక్కడుంటాడో ఆయన ఇవన్నీ చూస్తాడు, కానీ ఇవన్నీ వట్టిదని గ్రహించి అప్పుడు అసలైన దేవుడు వైపు చూడగానే ఆ రుచి తెలిసింది. ఇగో దేవుడు అన్నవాడు ఎలా ఉండాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు చూచిన తర్వాత ఆయన సృష్టి నేను ఎట్లా చేసే అని చెప్పిన తర్వాత ఆ విషయాలన్నీ చూసిన తర్వాత ఈయన అసలు దేవుడు ఆయన గ్రహించుకుని మరి వైపుకి వచ్చాడు. మరి ఈ సువార్త ప్రకటించగానే ఆయన కంటకను కట్టుకున్నాడు. ఊళ్ళో అందరూ వెలివేశారు. మరి వచ్చేసాడు. భార్య పిల్లలతో తిరుగుతూ ఉన్నాడు. ఆ ఊర్లో ఈ ఊర్లో మరి సువార్త ఎక్కడెక్కడ అవసరం ఉందో అని చెప్పేసి మరి కట్టకలో కొన్నాళ్ళు, తర్వాత సీతారాంపురం అది ఒక ఊరు, అక్కడ కొన్నాళ్ళు, ఆ తర్వాత శ్రీకాకుళంలో చేస్తూ ఉండగా ఆయన అనేక చోట్ల ఆ ప్రదేశాలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామాలన్నిటికీ ఆయన సువార్త ప్రకటన కోసం ఆయనకి భత్యం ఇచ్చి, ఆయనకి ఏ పెద్దగా భోగభాగ్యాలు ఏమి లేవు, ఆయన ఖర్చులు ఇచ్చేవాళ్ళు ఆ కుటుంబానికి. ఆయన అలా తిరుగుతూ ఉండే. ఒకసారి బయలుదేరి వెళితే నెలకు వచ్చేవాళ్ళు మళ్ళీ ఇంటికి. ఫ్యామిలీ శ్రీకాకుళం ఉండేది. ఆ వెళుతూ ఉండగా ఈ దారిలో సంఘటనలు ఈ ప్రసంగం చేస్తూ ఉండగా ఏమేమి జరిగినాయో మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నా. అక్కడే మరి కాకినాడ దగ్గర కోరంగి అనేటువంటి ఒక గ్రామంలో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఈయనకి పెద్ద తర్కం జరిగినప్పుడు ఈ సూర్య చంద్ర గ్రహణాల మీద బాగా వివరించాలని చెప్పి రాశారు. ఇదంతా అబద్ధం, అన్నీ కల్పిత కథలే. అసలు దేవుడు అన్న ఆయనకి ఈ కట్టు కథల్ని పెట్టేసి ఈయన దేవుడు, ఆయన దేవుడు, ఈయన దేవుడు అని మీరు చేస్తున్నారని చెప్పి ఆ ఊర్లోనే ఎక్కువ కరపత్రాలు కొన్నారు. ఈయన వాదం విన్న తర్వాత అమ్మో ఈయన నిజమైన దేవుడిలాగా ఉన్నాడు, మనం చేసే అన్ని అబద్ధాలని మరి ఈ యొక్క గ్రంథంలో ఉన్నట్టున్నాయి, క్రైస్తవుల గ్రంథంలో. అసలు వీళ్ళు చెప్పే కరపత్రాలు ఏంటో మనం చదవాలని ఎక్కువ మంది కొనేశారంట ఆ ఊరు. ఆ తర్కం జరిగిన తర్వాత కాకినాడ దగ్గర పెద్దాపురం అనే ఊళ్ళో 2 బ్రాహ్మణులు నాతో తర్కించారు. నేను వారికి బ్రాహ్మణుల యొక్క తంత్రోపాయాలు వివరించా. ఈ బ్రాహ్మణులు పుట్టించినవి కల్పించినవి అబ్బాయి ఇవన్నీ. ఆయన ఎవరు? బ్రాహ్మణుడే. అయినా కూడా ఆయన న్యాయం కావాలి. బ్రాహ్మణులు కల్పించి రాసినటువంటి కథలే ఇవన్నీ. దేవుళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ స్వలాభం కోసం ఇదిగో మీరు అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేస్తే పుణ్యం, అది చేస్తే ఇది కాదు, ఎటు తిరిగి బ్రాహ్మణులకు లాభం వచ్చే విధంగా వాళ్ళు అనేక రకమైనటువంటి వ్రతాలని, పూజలని, ఇట్లా అని అట్లా అని దేవుళ్ళ పేరు మీద కల్పించేశారు. వాళ్ళు దేవుళ్ళు కాకపోయినా దేవుళ్ళని అనేకమంది చేశారని చెప్పి అక్కడ ఆయన చెప్పడం జరిగింది. అంటే వివరించాడు. ఇగో ఇట్లా 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 బ్రాహ్మణుల నుంచే వచ్చాడు కాబట్టి ఆయన వాళ్ళు చేసే తప్పు పనులని ఆయనకి తెలుసు. పర్వత సూర్యనారాయణ గారు కూడా అలాగే కదా, ఆయన బ్రాహ్మణుడు, వాళ్ళు చేసే తప్పుడు పనులన్నీ తెలుసు. అంతా మోసమే, అంతా మోసం మనం చేస్తున్నాం అని ఆయన తెలిసిపోయింది. అట్లాగే వీళ్ళు చేసే తంత్రాలన్నీ వివరించారు. అలాగే రాజమండ్రిలో కొందరు త్రాగుబోతులు అల్లరి చేశారు. ఇంకో రోజు ఇంకో బజార్లో ఒకడు మా దేవుడి కార్యాల కంటే క్రీస్తు వాక్యం నుండి అతిశయం ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటట, వారు అసలు దైవత్వం గలవారు కారు. మీరు దేవుళ్ళు అంటున్నారే, వాళ్ళు దైవత్వం గలవారు కారు అని ఆ గ్రంథాల వల్లనే రుజువుపరిచి క్రీస్తు యొక్క దేవ మానవత్వములను గురించి వివరించినప్పుడు కొంతవరకు ఒప్పుకున్నారు. ఈయనేం చెప్పాడు, ఎందుకు అంటే మీరు ఈ కల్పించుకున్న వాళ్లే కానీ వాళ్ళు ఏదో సామాన్యమైన మానవులు, మంచి మనుషులు, వాళ్ళకి ఏదో అదని ఇదని ఆరోపించి కొంతమంది దేవుళ్ళుగా మీరు కల్పించుకున్నారు, కానీ వాళ్ళు మాత్రము దైవత్వం కలిగిన వారు కారు అనే విషయాల్ని ఆ గ్రంథాల్లో ఉన్న కొన్ని పర్వత సూర్యనారాయణ లాగా ఇదిగో ఆ మునుల దగ్గరికి దండం పెట్టు దేవుడు అన్న ఆయన వెళ్ళి ముందు దగ్గర దండం పెట్టి, అయ్యా నేను పాపం చేశా,
నా పాపం నుంచి విముక్తుడు కానీ మునులకు దండం పెడతా ఉంటాడు. నేను ఆ పాపం చేశా, నేను బ్రహ్మహత్యాపాతకం చేశా, నేను ఇచ్చేసా అని మునుల దగ్గర. ముని ఎవరు? మనిషి. వీళ్ళు దేవుళ్ళు అయితే ఇలా దండాలు పెట్టి మేము తప్పు చేసాం, ఈ తప్పు చేసాం. ఒక దేవుడైతే నేను ఇన్ని తప్పులు చేశా, ఎన్ని పాపాలు చేశా, వెలుగు ధరించటానికి నేను అర్హుడు కాదు, శమంతకమణి నేను ధరించడానికి నేను అర్హుడు కాదు, నేను చేస్తున్నది నిత్యం తప్పు పనులు చేస్తున్నా అని చెప్పి అన్నాడని ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు ఎట్లా చెప్పాడో అట్లా ఈయన ఇదిగో ఈ రీజన్ ఈ మీ గ్రంథాల్లోనే ఈ దేవుళ్ళు అన్నవాళ్ళు ఇలా చేయటానికి వీలు కదా. అయితే యేసు ప్రభు విషయంలో అయితే ఆయన దేవమానవుడు, దేవుడు మనిషి కూడా. దేవుడు అంటాక ఫలానా ఆయన ముట్టుకుంటే ఇది జరిగింది, ఆయన గద్దిస్తే ఇదిగో సముద్రంలో పడింది, గాలిలో పడింది. ఆయన ఏం చేయమండి మరి గుడ్డి వాళ్ళకి చూపిచ్చేసాడు, కుంటి వాళ్ళు నడకిచ్చేసాడు, మరి అట్లా మాటలు రాని వాళ్ళకి మాటలు ఇచ్చేసాడు, ఇట్లా రకరకాలుగా చేశాడు. ఇది దేవత్వం. అట్లా ఎవరైనా దేవుళ్ళుగా చెప్పబడిన వారు ఎవరైనా చేశారో మీరే చెప్పండి పోని. ఇందుకు ఈయన మనిషి కాదు, యేసు ప్రభు దేవమానవత్వం, దేవుడు మనిషి రెండు కూడా. అందరిలాగానే మనతో పాటు తిరిగాడు, మనతో పాటు తిన్నాడు, నడిచాడు, పడుకున్నాడు, అంతా మామూలే. కానీ దైవత్వం ఉంది. ఇట్లా ఇంకో చోట ఎక్కడైనా ఉందని మీరు చూపిస్తారా అని చెప్పి అడిగాడు అనమాట. ఇంకెక్కడ లేదు కదా అని చెప్పి వాళ్ళందరినీ కూడా మరి ఈయనలో ఉన్న దేవుడు యొక్క ఇదేంటి, ఈయన పైనుంచే వచ్చాడంట ఈ రుజువులు, మిగతా వాళ్ళు కాదంట అని చెప్పడం జరిగిందట. ఆ తర్వాత తుని అనే ఊళ్ళో అక్కడ రాజుగారితో సంభాషణ, పెద్ద సంభాషణ జరిగింది అక్కడ. తుని అది కూడా అక్కడే ఉంటుంది కదా, కాకినాడ ఆ ప్రాంతాలకు ఉన్నటువంటి తుని. ఆయనతో జరిగిన సంభాషణ అంతా చాలా పెద్ద సంభాషణ జరిగింది. అది మీ ముందు ఉంచాలి. ఎందుకంటే అసలు ప్రజల యొక్క అనుమానాలు ఏంటి, ఆ ప్రజలకి ఈయన ఆ రోజుల్లో 200 సంవత్సరాల క్రితం మరి పాపం ఆయన సువార్త ప్రకటించినప్పుడు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటే ఆయన మరి వాళ్ళతో ఇట్లాంటి సమాధానాలు చెప్పవలసి వచ్చింది. ఆ యొక్క ప్రశ్నలు ఆన్సర్లు మీకు చెప్తాను. తుని గ్రామంలో ఆ ప్రసంగాలు చేస్తుండగా ఒక రాజుగారు ఆయన యొక్క సిబ్బందితో పాటు అక్కడికి వచ్చాడంట. ఒక ఆయన ఇట్లా ప్రసంగాలు చేస్తున్నాడు, యేసు ప్రభు దేవుడని. అక్కడ ఆ రాజులు అంటే ఒకప్పుడు రాజులు, అప్పుడు రాజు కాకపోయినా ఏదో సంస్థానాధీశులు ఉంటారు కదా, ఆ సంస్థానాధీశుడు అయి ఉంటాడు. ఆయనకు ఉన్నటువంటి అనుచరులందరినీ వెంట పెట్టుకుని ఆయన చాలా ప్రసంగాలు చేస్తున్నాడు కదా. ఈయన పురుషోత్తం చౌదరి గారు తునిలో 4 చోట్ల ప్రసంగాలు చేశాడట. కాబట్టి ఏదో ఒక ప్రసంగం అవగానే జనం అందరూ చెప్పి ఉంటారు, ఇదిగో ఒక ఆయన వచ్చాడు, అసలు మనం ఆరాధించే వాళ్ళు దేవుళ్ళు కారు అంటున్నాడు, ఆయన చెప్పే దేవుడు ఉంటున్నాడే ఆ యొక్క యేసుక్రీస్తు అన్న ఆయనే దేవుడు అంటున్నాడు. ఈ చెప్పే ఆయన ఎవరో ఒకటి కాదు, మన బ్రాహ్మణ పండితుడే, ఒకప్పుడు ఇప్పుడు ప్రభువు గురించి చెప్తున్నాడు అని చెప్తే రాజుగారు అయితే వెళ్దాం పదండి అసలు చూద్దాం ఏం చెప్తాడు అని చెప్పి రాజుగారే కొంతమంది భటుల్ని అందరిని తీసుకుని వచ్చారట. రాజుగారి ప్రశ్న మీరెవరు అని నన్ను అడిగిరి. నేను క్రీస్తు మతస్థుడును, క్రీస్తు మతం ప్రజలకు బోధించవచ్చిన వాడునని నేను చెప్పాను. పురుషోత్తం గారు నేను క్రీస్తు మతం బోధిస్తున్నానండి. రాజుగారు మిమ్మును నేను కొన్ని మాటలు సూచినాను కానీ మిక్కిలి సంభాషించట్లేదు. ఇప్పుడు క్రీస్తు మతంలో ఉన్న ప్రత్యక్ష ప్రమాణాలు వినగోరతాను చెప్పవలనని మా డేరా ఎదుట మైదానంలో కూర్చున్నాడు. ఈ డేరా కూర్చుని రాజుగారు మైదానంలో కూర్చున్నాడట. తన పరివారం అందరినీ కూర్చున్నారు. ఆయనతో పాటు 50-60 మంది వచ్చారంట పరివారం. అందరు కూర్చోండి ఆయన ఏం చెప్తాడో విందాం అన్నారు. నన్ను తమ ఎదురుగా కూర్చోండి మరి మా ఎదురు కూర్చొని చెప్పబ్బాయి నువ్వు అన్నారు. ఆ సమయాన్ని 50-60 మందికి ఎక్కువ జనులు రాజుగారి ఇరు పక్కల కూర్చున్నారు. రాజుగారికి అటు ఇటు 50-60 మంది ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అంతమందిని వేసుకొచ్చాడు. ఈయనేంటి అసలు ఆ యేసు ప్రభు దేవుడు అంటాడేంటి, దీని సంగతి ఏంటి చూద్దాం అంటూ వచ్చారు వాళ్ళంతా. రాజుగారు మర్యాదగా ఆరంభించి మీ చేతిలోనివి ఏమి పుస్తకాలు అని అడిగాడు. మీ చేతిలో ఉన్న పుస్తకాలు ఏంటండి అని రాజుగారు ఈయన అడిగాడు. నేనైతే క్రీస్తు మత సంబంధమైన న్యాయములు బోధించే పత్రికలు అని చెప్పాను. నా దగ్గర పత్రికలు ఉన్నాయి, క్రీస్తు మతం గురించి చెప్తున్నాను. రాజుగారు క్రీస్తు మతం అవలంబించడం వల్ల ఫలమేమి దొరుకును అన్నాడు. ఏంటి మీ యొక్క మతాన్ని అవలంబిస్తే ఏంటి ఫలం దొరుకుద్ది అని అడిగాడు. అప్పుడు నేను చెప్తున్నాను, పాప క్షమాపణమును పరమందు నిత్య జీవానందమును కలుగునని చెప్పాను. ఇదిగో ఈ లోకంలో పాప క్షమాపణ కలుగుద్దండి, చనిపోయిన తర్వాత మరి పరలోకానికి వెళతామని చెప్పారు రాజుగారు. అందుకు రుజువేంటి
ఏంటి నిదర్శనం చెప్పమన్నాడు. ఇందులో పాప క్షమాపణ జరిగిద్ది అంటాక రుజువేంటి, చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం అంటాక రుజువేంటి అన్నాడు. అప్పుడు ఈ చెప్తున్నారు పురుషోత్తం గారు, దేవుని ఆత్మను పొందిన భక్తులు వ్రాసిన గ్రంథము దేవగ్రంథము గనుక ఆ వాక్యములు రూఢిగా నమ్మవలెను. తమరు నిదర్శనం అడుగుట న్యాయమా? ఎందుకంటే తమరు ఏదో ఒక మతము ధరించి ఆ మతాధికారి అయిన వేల్పును అనుసరించి ఉన్నారు కదా, వారిని చూడలేదే, చూడనప్పటికీ నమ్ముచున్నారే, నన్ను నిదర్శనం అడిగేది ఎందుకు అన్నాడు. సరే నిదర్శనాలు చెప్పొచ్చు, కానీ ఈయన ఏమన్నాడంటే, మమ్మల్ని నిదర్శనం అన్నారా సరే కదా, మీరు ఏదో దేవుళ్ళు పూజిస్తున్నారే, వాళ్ళు దేవుళ్ళు అంటాక నిదర్శనం ఏంటి మీకేమో తెలుసా? మీకు తెలియదు కదా. వాళ్ళు దేవుళ్ళు కాని వాళ్ళని దేవుళ్ళని మీరు నమ్ముతూ మేము అసలు దేవుడిని చెప్తామంటే నిదర్శనాలు అంటున్నా, అసలు మీరు ఆరాధించేవాళ్ళు దేవుళ్ళు అనే నిదర్శనం ఉందా అని అడిగాడు రాజుగారు. అలాగైతే మాకు మీకు గ్రంథములే కదా సాక్ష్యం. మా గ్రంథంలో చెప్పి ఉన్న శివకేశవులను రామకృష్ణాద్య అవతారమును మేము నమ్మి తరించలేమా? వీరికంటే క్రీస్తు యొక్క విశేషం ఏమిటి? సరే మా గ్రంథాల్లో చెప్పినటువంటి దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు నమ్మి మేమందరం ఇప్పటి వరకు మా పూర్వీకులు తరించలేదా? మీ క్రీస్తు వల్ల ఏంటి విశేషం అన్నాడు. పక్షపాతము లేకుండా తమరు చెప్పిన దైవ మతములను క్రీస్తును శాస్త్రముల వల్ల సరిపోల్చినప్పుడు క్రీస్తు వంటి వారు ఇతరులు కారు. పక్షపాతం లేకుండా చూడండి రాజుగారు, పక్షపాతం వద్దు, ఏదైనా ఒకటే అనుకోండి మీరు. అప్పుడు చూడండి, మీరు చెప్పే మతాల్లో ఉన్న దేవుళ్ళని క్రీస్తుని సరిపోల్చు చూడండి. వాళ్ళకి క్రీస్తుకి ఏమైనా పోలిక ఉందా? వాళ్ళకి క్రీస్తు వంటి వాళ్ళ చూసుకోండి. ఏమంటే గుడ్డివాని కొరకు గుడ్డివాడును, దోషి కొరకు దోషిని పనికిరారు. ఇతర వేల్పుల పాపాత్ముని రక్షింప చాలరు. క్రీస్తు నిష్పాపియును దేవమనుష్యత్వం లేని తగిన ఉన్నవాడును, దేవుని చేత నిర్ణయింపబడి పాపుల రక్షించవచ్చిన అవతార పురుషుడును అనుటకు మంచి దృష్టాంతములు కలవు. అసలు ఈయన దేవుడి దగ్గర నుంచి వచ్చాడు అంటాకి, ఈయన దేవుడు యొక్క కుమారుడు అంటాకి అనేక దృష్టాంతాలు రుజువులు ఉన్నాయండి యేసు ప్రభువుకి. మీరు దేవుళ్ళు అనుకుంటున్నారే, వాళ్ళకి ఏమన్నా ఉందా అసలు వాళ్ళు దేవుళ్ళు అని? ఇక వీళ్ళకి అన్నీ ఉన్నాయి. ఈయనకి దేవుడి దగ్గర నుంచి వచ్చాడు అంటాక రుజువులు ఉన్నాయి. మరి అన్ని రుజువులు ఉంటాయి కదా. యేసు ప్రభు పుట్టినప్పుడు గాబ్రియేలు దూత వచ్చి దేవుడి దగ్గర నిలిచిండే, నేను దూతనే, ఇదిగో నేను వస్తున్నాను అమ్మా, నీ కడుపున దేవుడు పుట్టబోతున్నాడు, పరిశుద్ధాత్మ వలన నీకు గర్భం రాబోతుందని చెప్పాడు కన్యకకి. అట్లాంటిది ఎక్కడైనా జరిగిందా అంతకేతం? లేదు. అలాగే ఆయనకి ఫలానా పేరు పెట్టమని చెప్పారు. అనేక మందికి గాబ్రియేలు దూత వచ్చి బాప్తిజం యోహాను పుట్టినప్పుడు కూడా వాళ్ళకి వచ్చి చెప్పాడు, ఇదిగో నేను గాబ్రియేలు దూతను, మరి యేసుకు ముందు నడిచేటువంటి ఒక ప్రవక్త మీ కడుపులో పుట్టబోతున్నాడు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఫలానా వాళ్ళకి ఆయనకి యోహాను అని పేరు పెట్టడం జరిగింది. ఇట్లా దేవుడి దగ్గర నుంచి దూతలు వచ్చి చెప్పటం, అలా పుట్టడం ఇక్కడ జరిగింది కదా. వేరే చోట్ల అట్లా ఏమైనా జరిగిందా? ముందుగానే వందల వేల సంవత్సరాల ముందు యేసు ప్రభు జననం గురించి అనేక మంది చేత దేవుడు చెప్పించుకుంటూ వచ్చాడు. ఆయన ఇక్కడ నరావతారంలో రావటానికి కారణం మనుషులందరూ పాపాలు ఆయన మీద వేయటానికి. అట్లాంటిది ఎవరైనా ఏ అవతారమైనా వచ్చి మనుషుల గురించి ఏమైనా వాళ్ళు చేసింది ఏమైనా ఉందా అనే విషయాలన్నీ ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు రాజుగారు అంటున్నాడు, మా దైవముల యొక్క మహత్ కార్యములన్నీ కప్పివేశారు, చేసిన అక్రమ కార్యాలు మాత్రం బయటికి తెచ్చి వాటిని బట్టి ఆక్షేపించటం యుక్తమా? మేము క్రీస్తుని గురించి ఎంత మాత్రం ఆక్షేపించము, ఉభయ మతంలో మంచివి అంటాం, కానీ మీరెందుకు మా దైవములను ఆక్షేపిస్తున్నారు అన్నాడు. ఆయన చెప్పింది ఒకటే మాట, మా దేవుళ్ళు మంచి చేశారు. ఆయన అంటున్నాడు రాజుగారు, మా దేవుళ్ళు మంచి చేసినట్టు చెడు చేసినట్టు ఉంది, ఆ మంచి చేసిన వదిలేసి చెడు చేసిన బట్టి మీరు పట్టుకుని ఇదిగో మీ దేవుడు ఈ చెడు పనులు చేశాడు, ఆయన దేవుడు కాదు అంటున్నారు. మేము ఎప్పుడైనా యేసుక్రీస్తు గురించి మేము ఎప్పుడైనా ఆక్షేపణ, ఇదిగో ఏమైనా విమర్శ చేశామా? మేమేం చేయట్లేదే, మరి మీరెందుకు మా దేవుళ్ళు కాదు అని అంటున్నారు? మీ దేవుళ్ళు మీకుంటే మా దేవుళ్ళు మాకున్నారు అన్నాడు. అప్పుడు సోదరి గారు చెప్పిన సమయం, ఒక ఆక్షేపణ అయినా చేయలేదు, ఉన్నది ఉన్నట్లే చెప్పేదము. నేను ఆక్షేపణ అంటే విమర్శ చేయట్లా, ఉన్న పాయింట్ చెప్తున్నానండి, నేను అబద్ధం చెప్పట్లేదు కదా. ఉన్నదే ఉన్నట్లే చెప్పేదాము, కానీ లేనిది కల్పించి ఆక్షేపించు, ఉన్న విషయాలు చెప్తాం. రామకృష్ణాద్యవతార పురుషుల యందు కొన్ని మహత్యారములు గ్రంథకర్తలు ఆరోపించి రాసినప్పటికీ ఈ అవతారాలకి కొన్ని మహత్కార్యాలు ఉన్నాయని జరగలా. ఈ రాసేవాడు ఆరోపించి ఈయనకి ఇది జరిగింది కల్పించి రాశాడు.
వాళ్ళు దేవుళ్ళు మనం అనుకోవటానికి వాళ్ళ వల్ల ఇలా జరిగింది ఇలా అని వాళ్ళు గ్రంథకర్తలు రాసిన వాళ్ళు కల్పించి రాసినప్పటికీ వారికి పాపమును శిక్షను ఉండినట్లు చెప్పిరి. తీరా చూస్తే వాళ్ళు రాశారు కానీ వీళ్ళకి కూడా పాపము శిక్ష ఉందని. మరి చాలామంది దేవుళ్ళుగా చెప్పబడిన వాళ్ళు నేను ఈ పాపం చేశాను నాకు ఈ శిక్ష నాకు వస్తుంది అని చెప్పి నేను ఆ పాపం చేశాను నాకు ఈ శిక్ష వస్తుందని చెప్పారు. పాపం చేసి శిక్ష వస్తుందని చెప్పినవాడు దేవుడు ఎట్లా అవుతాడు అని చెప్పాడు. అట్టివారు మహత్కార్యం చేయజాలరు. అయితే ఒక్క మహత్కార్యం కూడా వాళ్ళు చెయ్యజాలరు. ఇక్కడ యేసు ప్రభు చేశాడు. అప్పుడు రాజుగారు అంటున్నాడు, వారు అక్రమములు జరిగించి శిక్ష పొందడం ఎందుకంటే వారు లీలా మానుషులు గనుక లోకంలో ఇటువంటి అక్రమాలు ఎవరు చేయతగదని చేసినట్లే తాము పొందిన శిక్ష ప్రకారం అంతకంటే అధిక శిక్ష వచ్చును సుమా అని బుద్ధి చెప్పుట కొరకే అలాగ మచ్చు చూపించిరి. అప్పుడు రాజుగారు అన్నారట, ఈ యొక్క శిక్ష అనుభవించటం అనేది మా దేవుళ్ళు ఎందుకు జరుగుతుందంటే, అక్రమాలు చేయటం కూడా ఎందుకు జరుగుతుందంటే రాజుగారు చెప్పింది. తప్పులు చేశారన్నారు, మా దేవుళ్ళు తప్పులు చేశారు అన్నావుగా, నిజమే తప్పులు చేశారు, దానికి తగిన శిక్ష కూడా వచ్చింది. అలా ఎందుకు జరగాలంటున్నారు కదా, ఇది మనకు చూపించడానికి అబ్బాయి. ఎందుకు తప్పు అనేది నేను చేశా, తప్పు చేస్తే నాకు ఈ శిక్ష వచ్చింది, ఇదిగో మీకు కూడా తప్పు చేస్తే అట్లాంటి శిక్ష వస్తుందని మనకు చూపించడానికి కావాలని తప్పు చేశారు వాళ్ళు. మామూలుగా తప్పు చేయలే, మనకు చూపించడం కోసం. ఏమని తప్పు చేస్తే దేవుడికి శిక్ష వచ్చింది మనకు కూడా వస్తుందని చూపించడానికి మాత్రమే చేశారని ఆయన చెప్పాడు. అట్లా కవర్ చేసుకోవటానికి ఆయన అట్లా చెప్పాడు. అప్పుడు చౌదరి గారు చెప్పిన సమాధానం, ఈ ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానం, ఇదంతా జ్ఞానం రంగరించిపోయమని దేవుడు చెప్పాడు కాబట్టి చెప్తున్నా. ఈ జ్ఞానంతో నింపబడాలి. మీరు నింపబడి ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మీకు అందరికి క్రైస్తవులకి ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలకు ఆన్సర్ మీకు ఇక్కడ చౌదరి గారు చెప్పిన ఆన్సర్ మనకు చెప్పవలసి ఉంటుంది. అది తగని మచ్చు, దైవత్వం గలాడు అలాగ చెయ్యడు. అంతేకాదు ఒక గ్రామాధికారి తాను డెస్సగా త్రాగి మత్తు పొంది వీధిలో పొర్లుతూ హాస్యాస్పదుడైనట్టు ఉండి అట్టివాడు, ఒయ్యి గ్రామస్తులారా మీలో ఎవరున్నూ కళ్ళు తాగకూడదు సుమండి, తాగినట్లయితే నా వలే మీరు చెడిపోతారు, మరి నేను మిమ్మును దండించుడు అని అతడు చెప్పినట్లయితే ఆ త్రోగబోతు అధికారి యొక్క బుద్ధి ప్రజలు విందురా, వాని లక్ష్య పెట్టుదురా, వానికి భయపడుదురా. కాబట్టి యథాదైవ తథాభక్త అనే న్యాయము చొప్పున దైవములు నడిచిన అక్రమ ప్రకారం వారి భక్తులను నడుతురే గాని తిన్నని నడువడి వారికి ఎక్కడ దొరుకును, ఎంత మాత్రం దొరకదు అంటిని. చౌదరి గారు చెప్పిన ఆ యొక్క మాటలు అర్థం చెప్తున్నా, అది ఉన్నది ఉన్నట్టు రాశా. అది తప్పండి, మనకేదో చూపించాలని వాళ్ళు తప్పులు చేశారు, వాళ్ళు శిక్ష పొంది ఇదిగో తప్పు చేసి శిక్షణ ఎట్లా పొందాను మీరు కూడా వస్తుంది అని తెలియచెప్పడానికే కావాలని తప్పులు చేశారు అంటున్నారా, అది తప్పండి. ఎందుకంటే దేవుడు అన్న ఆయన అట్లా చేయడు. ఒక గ్రామాధికారి ఉన్నాడు, ఆయన బాగా తాగేసి వీధిలో పొర్లుతూ అందరూ అసహించుకునే రకంగా తాగి చేశాడు ఒక గ్రామాధికారి. అయిపోయిన తర్వాత ఆయన అధికారులు వచ్చారు, కొట్టారు, అంటే పోలీసులో ఎవరో పట్టుకున్నారు, అది శిక్ష. ఆ తర్వాత అంటాడంట ఆయన, ఆ గ్రామాధికారి అన్నాడట, ఇదిగో నేను తాగానే, అది నా కొరకు కాదు, మీకు తెలియచెప్పడానికి, తాగితే నాలాగా ఇలా వీధుల్లో పొర్లితే ఇలా జరిగితే శిక్షింపబడతారు అని మీకు తెలియచెప్పడానికి నేను తాగాను అని ఆ గ్రామాధికారి చెప్తే ఎవరైనా నమ్ముతారా? మాకు చెప్పడానికి అట్లా చేశాడంటే నమ్మరు సరికదా. ఆడేమన్నాడు, యథాదైవ తథాభక్త, దేవుడు ఎట్లా ఉంటే భక్తుడు అట్లాగా ఉండాలి. కాబట్టి మా గ్రామాధికారి తాగాడు కాబట్టి మనం కూడా అట్లాగే తాగాలి అనుకుంటారు. కానీ అదేదో దీనికోసమే తాగాడంటే తప్పండి అని రాజుగారికి ఈయన సమాధానం చెప్పాడు. మీరు చెప్పింది దానికి ఇది సమాధానం. అట్లాగే రాజుగారు అంటున్నాడు, అప్పుడు క్రీస్తు మతస్థులైన జాతుల వారు తిన్నగా నడుచుకుంటున్నారా, వారిలో అక్రమం లేవా అని అడిగారు. నిజమే, మీ మతం క్రైస్తవ మతంలో కూడా అందరూ తిన్నగా నడుస్తున్నారా, మీ వాళ్ళు తప్పులు చేయట్లేదా అన్నాడు. అప్పుడు చౌదరి గారు చెప్పాడు, ఇంగ్లీష్ దొరలంతా భక్తులు గారు, క్రైస్తవుడు అన్నవాడల్లా భక్తుడు అనుకుని మీరు అనుకోబాకండి. ఇంగ్లీష్ దొరలంతా వాళ్ళు క్రైస్తవులని వాళ్ళు భక్తులు అనుకోవద్దు. క్రీస్తు నామం వహించినప్పటికీ అనేకులు దుర్మార్గులు ఉన్నారు,
క్రైస్తవులు దొరలనే కాదు, ఈ క్రైస్తవ నామం ధరించి కూడా బోలెడు మంది దుర్మార్గులు ఉన్నారు. వారి శిక్ష వారికి ఉన్నది. ఎవరి శిక్ష వారికి ఉండదు. తప్పు చేసేవాడు ఉంటాడు, రైట్ చేసేవాడు ఉంటాడు. వారిని మీరైనా నేనైనా కనిపెట్టవద్దు. ఏమంటే వారందరూ మన వంటి నరులు ఎవరికైనా సహజం. అది తప్పు చేసే మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు. చెడ్డవాడికి శిక్ష వస్తుంది, తప్పదు. అన్ని చోట్ల ఉంటారు. ఏ మతాన్ని ఏ దేవుడిని అనుసరించినా మనుషులు అట్లా ఉంటారు. కానీ దేవుళ్ళు అట్లా ఉండకూడదుగా. కాబట్టి వాళ్ళని మనం చూడాల్సిన అవసరం లేదు. ఏమంటే వారందరూ మనం అంటున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న సంభాషణ మనల్ని రక్షించే అవతార పురుషుల గురించి అయి ఉన్నది. అసలు దేవుడి గురించి మనం సంభాషణ చేస్తాం. మనుషులు బాగాలేదంటారేంటండి రాజుగారు? క్రైస్తవులు కొంతమంది చెడిపోతే చెడిపోయి ఉండొచ్చు. ఆడు చెడిపోతే అసలు దేవుడిని వదిలేస్తామా? కాబట్టి అసలైన దేవుడు ఎవరో వెతుకుతున్నాం. కానీ వాళ్ళు దోషరహితులై ఉంటేనే కానీ పనికిరారు కదా. అసలైన దేవుడు ఇట్లా తప్పుడు పనులు చేయకూడదు కదా. మరి ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఇది అంతా కూడా మీరు చెప్పినటువంటి క్రైస్తవులు బాగలేదు కాబట్టి యేసు ప్రభు కరెక్ట్ కాదా అంటే తప్పు. యేసు ప్రభు కరెక్టు, క్రైస్తవులు బాగపోతే బాగుండకపోవచ్చు, అది వేరు అని చెప్పాడు. అప్పుడు రాజుగారు ఇంకో ప్రశ్న సంజయ్, క్రీస్తుని మేకులు వేసి చంపుట ఎందుకు? ఆయన దేవత్వం గలవాడై ఉంటే చావడం ఎందుకు అని అడిగారు. ప్రశ్న మనందరికి వస్తాయి ఈ ప్రశ్నలు. ఊళ్ళో ఏమైనా చెప్తా ఉంటే ఆవిడ క్రీస్తుకు మేకులు వేసి చంపడం ఎందుకు? ఆయన దేవుడైతే ఆయన దగ్గర ఉన్నవాళ్ళే అన్నారు ఈయన దేవుడు అంట, ఈయన్ని రక్షించుకోలేకపోయాడు, ఇంకా మనల్ని రక్షిస్తాడు రా అన్నారు రోమన్ సైనికులు. అక్కడ ఉన్న వాళ్ళు ఎగతాళి చేశారు. అప్పుడు చౌదరి గారు చెప్పిన సమాధానం, దేవుని న్యాయ ప్రమాణమును గురించి దయన గురించి సూక్ష్మగా చెప్పి క్రీస్తు పాపుల కొరకు అలాగ మృతి పొందవలననే దైవ నిర్ణయమును ప్రజల కొరకు క్రీస్తు వచ్చునని ప్రవక్తల ముందు చెప్పిన ప్రకారము అంతా నెరవేర్చుటయును మళ్ళీ క్రీస్తు వచ్చి మృతులందరినీ మంటిలో నుండి లేవనెత్తి న్యాయము తీర్చుటయును ఈ సంగతులు సంగ్రహంగా చెప్పి ఆ యేసుక్రీస్తే రక్షకుడని నేను దృఢముగా పలికినప్పుడు రాజుగారును తక్కిన వారిని విని వారిలో వారు తమ మతముకు విరోధముగా ఉన్నదని ఏమేమో అనుకున్నారు. ఇంత చక్కగా చెప్పాడు. ఇదండి రాజుగారు అసలు విషయం ఏంటంటే, యేసు ప్రభు శిలువ మీద చనిపోవటం అనేది ఆయన విడిపించుకోలేక కాదు, ఇలా కావాలనే వచ్చాడు. తండ్రి అనే దేవుడు ముందుగానే చెప్పాడు, ఇదిగో ఫలానా పర్పస్కి ఫలానా కారణం కోసం నేను యేసు ప్రభువుని పంపిస్తున్నాను అని చెప్పాడు. ఏంటి? ప్రజలందరి పాపాలు ఆయన మీద వేసుకుని ఆయన శిలువ మరణం పొందాలి. అందుకు మరణం పొందాడు. కానీ మామూలుగా శక్తి లేనివాడు కాదు, ఆయనకి అన్ని శక్తులు ఉన్నాయి. కావాలంటే ఇది మన గురించే చేశాడు అంతే తప్ప ఆయన రక్షించలేకపోయాడంటే అసలు వచ్చిందే మనల్ని రక్షించటానికి. ఆయన చనిపోవాలి, మనల్ని రక్షించాలి. ఆయన రక్షించుకుంటే మనం రక్షింపబడను. ఆ క్రైదనం ఆయన చెల్లించలేదు. ఆయన ఊరిని చేత్తో ఇట్లా అంటే మొత్తం అంతా ఇదైపోతారు. ఆయన సిలువే వేయరు. మరి మన పాపము ఎవరిని ఎత్తిన వేయాలి? మన పాపము మన మీదే ఉంటుంది. ఈ మహత్తర కార్యానికి ఆయన రావటం ముందు 100,000 సంవత్సరాల ముందు నుంచి ప్రవక్తల నోటితో చెప్పాడు, ఇదిగో ఈ పని చేయబోతున్నా, సమస్త మానవాళి గురించి నేను పెద్ద కార్యం చేయబోతున్నా అని పాత నిబంధన గ్రంథం అంతా చెప్పిస్తూ వచ్చాడు. చేయబోతున్నా చేశాడు. వచ్చేప్పుడు కూడా చెప్పాడు గాబ్రియేలుతో, ఇదిగో ఈ కారణం చేత ఫలానా ఆయన నీ కడుపులో పుడతాడమ్మా, ఇట్లా జరుగుతుంది, ఎట్లా వీళ్ళకి ఈ పేర్లు అంతా దేవుడి పర్యవేక్షణలో జరిగింది. అట్లా దేవుళ్ళుగా మీరు అనుకునే వాళ్ళు ఎవరికైనా అట్లాంటి చరిత్ర ఉందా? ఈయన ఎందుకు వస్తున్నా, ఎందుకు నేను పంపుతున్నా అని చెప్పి ఆ యొక్క సృష్టికర్త ఎవరినైనా పంపినట్టు ఇట్లా ఎందుకు వస్తున్నాడు అని చెప్పి ముందుగా ఎవరి ద్వారా చెప్పటం, ఇలా జరగటం జరిగిందా? ఏమి లేదు. అంటే మామూలుగా ఉన్న మనుషుల్ని చాలామంది ఈ గ్రంథకర్తలు ఈ యొక్క దైవత్వం ఆపాదించి అట్లా ఇట్లా అని చెప్పి రాయటమే తప్ప అది వాస్తవం కాదు అని చెప్తే రాజుగారట అన్నీ విన్నారట. ఆయనతో 60 మంది ఉన్నారు రాజుగారితో. వారు అన్నీ విని వారిలో వారు తమ మతముకు విరోధంగా ఉన్నదని ఏమేమో అనుకున్నారు. ఏంటి ఇది అంత తేడాగా ఉందే, మన మతం అంతా ఒట్టిదేనా ఏంటి, దీని మన మతానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉందే ఇదేదో అని అనుకున్నారు. అంతేగాని యేసు ప్రభువే దేవుడు అన్నారా? అలా ఇప్పుడు కూడా అంతే. అన్ని విషయాలు మనం చెప్పిన చాలా ఆనందంగా సంగీతం విన్నట్టుగా వింటారు, కానీ యేసు ప్రభువుని నమ్మరు.
అది ఎవరిష్టం వాళ్ళది. ఎంత వింటారు, మనం ఎంత వివరణ చెప్తే అంత వివరణ అంటారు, కానీ యేసు ప్రభువుని నమ్మరు. అది వాళ్ళ ఇష్టం వాళ్ళది. కాబట్టి ఆ రోజు రాజుగారు వాళ్ళంతా కూడా విన్నారు, కానీ అట్లా తమలో తాము అనుకుని వెళ్ళిపోయారు. పొద్దు మునిగి చీకటి వస్తున్నది కనుక వెళ్ళిపోదామని రాజుగారును ఆయన జనులందరూ లేచి వెళ్ళిపోయిరి. ఇక చీకటి పడిపోతుందిలే, మరి ఎప్పుడు ఏ మధ్యాహ్నం నుంచి బిగినైందో ఈ సంభాషణలో అయిపోయిందని వాళ్ళందరూ వెళ్ళిపోయారట. ఇట్లాంటి విషయాలు జరిగినాయి అని చెప్పి ఈ సంభాషణ అంతా ఎందుకు చెప్పాం? మనకి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకి ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు మన పురుషోత్తం చౌదరి గారు ఏం చెప్పారో తెలుసుంటే, అసలు అవకడ ఆయన ఏమడిగాడు, ఈయనేం చెప్పాడు అని తెలుసుంటే ఇప్పుడు ఇదే సంగతి అని ఈ జ్ఞానం రావడం కోసం ఇవన్నీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఆయన చేసిన పరిచర్యలో మరి చాలా చోట్ల చెప్పాడు. ఆయన పరిచర్య దగ్గర దగ్గర 3000 కిలోమీటర్లు ఆయన తిరిగాడట. చాలా వరకు అప్పట్లో రైళ్ళు లేవు, బస్సులు లేవు, ఏం లేవు. మరి ఎట్లా అంటే కొన్ని చోట్ల ఓడ పడవలు అయ్యో, ఇప్పుడు తమిళనాడు వెళ్ళాలనుకో, ఈ బందర్లో ఏదో ఎక్కి అది ఎప్పుడుకో కొన్ని నెలలకి అట్లా తమిళనాడు మద్రాసు చేరుతుంది. ఇదొక్కటే తప్ప ఇంకేం లేదు. ఇటు వెళ్తే ఏంటి, ఎడ్ల బళ్ళు, గుర్రాలు, నడిచి వందల మైళ్ళు నడిచేసేవాళ్ళు. అలా నడుచుకుంటూ 3000 మైళ్ళు ఆయన తిరిగిన చోటల్లా కూడా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడు. ఎంత ఈ దూరం ఎక్కడెక్కడి నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా గ్రామాలు తిరిగేశాడు. ఆ గ్రామాలన్నీ తిరిగేసిన తర్వాత మరి చెన్నై వరకు వెళ్ళాడు. అక్కడి నుంచి బళ్ళారి, ఆ ప్రదేశాలన్నిటికీ కూడా కాలినడకనే వెళ్ళి తిరిగి రావడం జరిగింది. అవన్నీ కూడా తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇప్పటికైతే ఈ ఎపిసోడ్ ముగిద్దాం. ఇప్పుడు 67వ ఎపిసోడ్ ముగిసింది. దేవుడి యొక్క మాటలను దీవించును కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ 67 ఎపిసోడ్ని తగిన నడిపింపు దయచేసిన స్తోత్రాలు తండ్రి. ఇక ముందు ఎపిసోడ్స్ కూడా మీరే ప్రభువా తగిన నడిపింపు దయచేసి ఆశీర్వదించమని యేసునామములో పడతానని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.